నమస్కారం. ఈటీవీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. వేటూరి సాహితీ మహోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, సంగీత ప్రియులకు పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వేటూరి వారి 90వ జయంతి వేడుకల సందర్భంగా వేటూరి వారి సినీ అలాగే రచనలకు సంబంధించి మనం 6 సంపుటాల్ని ఆవిష్కరింపజేయబోతున్నాము. ముందుగా ఏ కార్యక్రమమైనా క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మొదలు పెట్టడం మనందరికీ ఎంతో ఇష్టం. ఆలస్యం చేయకుండా కలర్స్ ఆఫ్ డాన్స్ ప్రవీణ గారి టీం ని వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన. కలర్స్ ఆఫ్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. వేటూరి సాహిత్యాభిమాన సమితి అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని సగర్వంగా సగౌరవంగా ఈరోజు వేటూరి వారి 90వ జన్మదిన వేడుకలకు సంబంధించి మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మన ముందుకి అద్భుతమైన గీతాంజలులని ప్రదర్శించడానికి మా ధర్మతేజ గారి బృందం కూడా సిద్ధంగా ఉంది. రాజన్ నాగేంద్ర గారి సంగీత దర్శకత్వంలో మన ముందుకు వచ్చినటువంటి వీణ వేణు అయినా నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మందికి చాలా ఇష్టమైన గీతం అది. ఆ పాట ఆలపించడానికి గాను సాహితీని జయరామ్ తో కలిసి ఈ గానాన్ని మన ముందు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతూ వారిద్దరికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. వేణువైన సరిగమ విన్నావా, తీగరాగమైన మధురిమ కన్నావా, తనువు తహతహలాడాల చెలరేగాల చెలియుగాల ఉయ్యాలని వేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. ఊపిరి రగిలిన వేళ నీ ఒంపులు తిరిగిన వేళ నా వీణలో నీ వేణువే పలికే రాగమాల. లా లా లా. చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువున అణువణువున జరిగే రాసలీలా. వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత నీ రాకతో నా తోటలో
వెలసేవన దేవత కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువత నా పాటలు నీ పల్లవి నవతార వ్యవమత వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా తనువు తహతహలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాల ఈ వేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా ఓ లా 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 ఓ లా 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 అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ రోజు మళ్ళీ మళ్ళీ రాని రోజు. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఇప్పుడు ఏ పాట కోసం మీ ముందు మాట్లాడుతున్నాను అనేసి. ఎస్, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆ ఎనర్జెటిక్ సాంగ్ ని మనందరి ముందు ప్రెజెంట్ చేయడానికి మనందరికీ ఎంతో ఇష్టమైన ఎస్పి శైలజ గారే మన ముందుకు రాబోతూ ఉన్నారు అలాంగ్ విత్ ధర్మతేజ గారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎండల్లో ఎన్నెల్లో ఎంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్న మావిడి రబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సన్నిట్లో ఈ మొక్కే పోయని రాగాలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగకి ధేడి సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని
మన తెలుగు సినీ సాహితీ సముద్రంలో వేటూరి గారి రచనతో వచ్చిన గీతాలెన్నో, మనం అలరించినటువంటి పాటలెన్నో. అయితే కొన్నిసార్లు మాత్రం పరభాష నుంచి వచ్చిన కొన్ని గీతాలకి వేటూరి గారి రచన ఎలా ఉంటుంది అని అంటే, ఆ పాటలు తెలుగు సినిమా కోసమే పుట్టాయేమో అనిపించేంత అద్భుతంగా ఉంటాయి. అంతే అద్భుతంగా గజనీ సినిమా ద్వారా వచ్చిన ప్రతి పాట ఎంత సూపర్ హిట్ అయిందో మనందరం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి అటువంటి పాటల్లో ఎంతో యూత్ఫుల్ గా మనం ఎన్నో సార్లు పాడుకుని, మనం ఎన్నో సార్లు విన్నటువంటి సూపర్ హిట్ సాంగ్ ని ఇప్పుడు మనకి ప్రెజెంట్ చేయడానికి ఆనంద్ వచ్చేస్తున్నారు. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. తను వల్లే కదలే పొడుపు, వెదజల్లే కళలే మెరుపు, ఎదలోనే తన పేరు గొట్టుకుంది నిన్నే. అది నన్ను పిలిచినది తరుణం, వెచ్చగా తాకిన కిరణం, కన్ను తెరిచిన కలువను చూశానే. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. లార 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 లాలా, ఓ లార 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 లాలా, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. మణిరత్నం గారు, ఇళయరాజా గారు, అటువంటి ఆ కాంబినేషన్ కి వేటూరి గారి సాహిత్యం తోడైంది అని అంటే అది ఖచ్చితంగా క్లాసిక్ అయి తీరాల్సిందే. క్లాసిక్ మూవీ గీతాంజలి సినిమాలో క్లాసిక్ పాటని అంతే అద్భుతంగా కంపోజ్ చేసి మనం ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా ఒళ్ళంతా జల్లు అనిపించాల్సిందే. మరి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆ సాంగ్ ని మన ముందు ప్రెజెంట్ చేయడానికి రమ్య బెహ్రా వచ్చేస్తున్నారు. వెల్కమ్ రమ్య బెహ్రా. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎన్నెళ్ళు వెన్నెళ్ళు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెళ్ళు వెన్నెళ్ళు తెచ్చిందిలే. బాగులు వంకలు గలగల చిలిపిగా పిలిచిన గాలులు వానలు, చిటపట చినుకులే చిలికినా మనసు ఆగదు. ఈ దేవి ఎల్లరు తనపు
పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే హే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఒకానొక టైంలో మన సౌత్ ఇండియాలోని ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ క్రష్ హీరో ఎవరు అని అడిగితే వెంటనే చెప్పిన పేరు ఆర్ మాధవన్. అంతలా అమ్మాయిలందరి హార్ట్ థ్రాబ్ గా మాధవన్ గారు మారిపోయేలా కారణమైనటువంటి చిత్రం సఖి. అంత రొమాంటిక్ గా మనందరినీ అలలాగా టచ్ చేసిన పాట మాత్రం కాయ్ లవ్ చెడుగుడు అని మాత్రమే చెప్పాలి. మరి ఆ పాటని అప్పట్లో అంత రొమాంటిక్ గా పాడి ది రొమాంటిక్ వాయిస్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి ఎస్పి చరణ్ గారు ఇప్పుడు కూడా అంతే రొమాంటిక్ గా మన ముందు పాడడానికి వచ్చేస్తున్నారు. లవ్ చెడుగుడు గుడు కన్నే ఉడుకుడు కాలవ్ చెడుగుడు గుడు కన్నే ఉడుకుడు కాలవ్ చెడుగుడు గుడు కన్నే ఉడుకుడు కాలవ్ చెడుగుడు గుడు అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో పలుచు పాటనే మరి వేస్తే ఎదలు వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు నీళ్ళోసే ఆటల్లో అమ్మలే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో నేనొచ్చి తాకాను ముళ్ళల్లే పొడి చేను తానొచ్చి కన్నీరే పన్నీరే ఉందావే రావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరులే నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో నగిల 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 హో బిగువు చాలే నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు ఉద్దేశం తెలిసాక ఆయుష్ పోలేదు సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు నా గాథం ఏదైనా ఊరించే నీ తోడు ఎంతైనా నా మోహం నీదమ్మయేనాడు కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లడే వస్తానే తడయవై నగిల 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 హో బిగువ చాలే నగిల ఓహో నగిల 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 హో బిగువ చాలే నగిల ఓహో
పసుపాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏరు కోరే నన్నే కాళ్ళ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాళ్ళ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కన్నే ఉడుకుడు కాళ్ళ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. అంటే ఇందాకే నేను చెప్పినట్టు మాధవన్ గారికి ఈ సినిమా తర్వాత, ఈ పాట తర్వాత అసలు హార్ట్ థ్రాప్ గా, క్రష్ గా మారిపోయారు. బోల్డ్ అన్ని ప్రపోజల్స్ వచ్చేసాయి. మరి ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత రొమాంటిక్ గా పాడిన మీ వాయిస్ కి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అంటే మీ మనసు కాయలవు చెడుగుడు అని ఎప్పుడు ఎలా అంది మేడం? కార్యక్రమం కానిద్దామండి. ఒక రొమాంటిక్ పాడిందే రొమాంటిక్ గా పాడాను కదా. నా మాట అంత బాగుండదు, పాటతో ఆపేద్దాం. ఓకే, అంటే ఒకటి పిక్ చేయలేకపోతున్నారు అనుకుంటా. అలాగే కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేటూరి గారి సాహిత్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే తెలుగు భాషని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టే. మన మహానుభావుడు, మహనీయుడు ఎన్టీ రామారావు గారిని తలుచుకోకుండా, ఆయనకి వేటూరి గారు రాసినటువంటి పాటని గుర్తు చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఇప్పుడు మనం వినబోతున్న పాట సన్నజాజులోయ్ పాట. మరి ఆ పాటని మన ముందు ప్రెజెంట్ చేయడానికి సాహితీ అండ్ తేజ గారు వచ్చేస్తున్నారు. వారిద్దరికి కూడా వెల్కమ్ చెప్పేద్దాము. సన్నజాజులోయ్ ఆ కన్నె మోజులోయ్, ఆ సన్నజాజులోయ్ ఆ కన్నె మోజులోయ్, అల్లి వెళ్ళి సంతలోన పిల్లగాని జాతరాయ తళుకు పెళ్ళుకు కనవేరా, పాల వెళ్ళి బొంతగాడ బయట గొంగు జారిపోయి పడుచు కొడవ వినవేరా. సన్నజాజులో ఆ కన్నె మోజులో, ఆ సన్నజాజులో ఆ కన్నె మోజులో, కన్ను కన్ను గీటుకుంటే సన్న సన్న మంట రేగే కలికి చెలుక ఇటురావి, ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే పగలమారి సెగల పుట్టే వలపు పిలుపు వినిపోవే. బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలేపావు. రేయి తెల్లారి చల్లారిపోతుందిరా, రారా నా దొరా, తీగ అల్లాడి మల్లాడిపోతుందిరా, రారా సుందరా. ఒకటున్నది నీలో, ఉడుపున్నది నాలో, అది ఉన్నది లేనిది తెలుసుకో. మెరుపున్నది నాలో, ఉరుమున్నది నీలో, అది నీదనేది నాదని మరిచిపో. సన్నజాజులో ఆ కన్నె మోజులో, అల్లి వెళ్ళి సంతలోన పిల్లగాలి జాతరాయ తళుకు పెళ్ళుకు కనవేరా, ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే పగలమారి సెగల పుట్టే వలపు పిలుపు వినిపోవే.
ఈ ద్వీపానికి దీపానివి నువ్వు, ఈ లంకకే నెలవంకవి నువ్వు. మల్లె పువ్వంటి రవ్వంటి మనసుందిలే, మగ తోడుందిలే, చింత చిగురంటి పొగరుంది వగరుందిలే, సెగరేగిందిలే. బలపున్న దినాలో బల ఉన్నది నీలో, ఆ పట్టునే విడుపునే ఆ కోరుకో. సగమున్న దినాల్లో సగమున్నది నీలో, రెంటిని జంటగా మలుచుకో. సన్నజాజులో కన్నె మోజులో అల్లి బిల్లు సంతలోను పిల్లగాలి జాతరాయ తళుకు పెళ్ళుకు కనవేరా. ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే పగలమారి సెగలు పుట్టే వల్లపు పిలుపు వినిపోవే. సన్నజాజులో కన్నె మోజులో సన్నజాజులో కన్నె మోజులో. కలకత్తా నగరం ఎలా ఉంటుంది, ఆ నగరంలోని విశేషాలు ఏంటి, గంగోలీ సందులో గజ్జల గోల ఎలా ఉంటుంది, ఆ సంబరాలు ఎలా ఉంటాయో కూడా వేటూరి గారి రచన ద్వారానే మనందరం చూసామని చెప్పాలి. మరి ఈ పాట మన ముందు పాడడానికి ఇప్పుడు విచ్చేస్తున్నారు జయరాం అండ్ హరిణి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ, ముక్కు మీద తీపి గోపాల, మూగ కళ్ళ తేనె దీపాల, గంగూలీ సందులో గజ్జల గొల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, వేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ. గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో, కృష్ణయ్య పూవే నాది పూజ నీదయ్యా, దొంగలించుకున్న సొత్తు గోవిందా, ఆవలించుకుంటే నిద్రవుతుందా, ఉట్టి కొట్టే వేళ రైకమ్మో, చట్టి దాచి పెట్టుకోకమ్మో, కృష్ణ మురారే వాయిస్తావో, చలికోలాటం ఏదో ఆడిస్తావో, అరే ఆయా రే భయ్యా బన్సి బజాओ, అరే ఆంధ్రా కా నయ్యా హాత్ మిలావో, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ. ఓలమ్మో చోలీలో నా సొక్కు గోలమ్మో, ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో, వేణు వంటి వెర్రి గాలి పాటేలే, అది వెన్న దోచుకున్న వెన్న చాటేలే, జట్టే కడితే జంట రావమ్మో, పట్టు విడుపు ఉంటే మేలమ్మో, ప్రేమాడే కృష్ణుడు కన్ను పట్టాలా, పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలా, అరే ఆయా రే నాచికే ఆంధ్రా వాలా, అరే గావో రే డిమ్జీ డబ్లీ కోలా, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ, ముక్కు
మీద తిప్పి కోపాల మూగ కళ్ళ తేనె దీపాల గంగూలి సందులో గజ్జల గొల బెంగాలీ చిందులో మిర్చి మసాలా రే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల వేడెక్కి దిగదురా మేఘమాల ప్రకృతి అందాల్ని మాటల్లో వివరించలేము, వర్ణించలేము అని అంటారు. కానీ వేటూరి వారి కళానికి సాధ్యపడింది ఏదైనా ఉంటుందా చెప్పండి? అందాల మేడల్లో చలిమర గదుల్లో పెరిగినటువంటి ఒక ఆడపిల్ల ప్రకృతిలోకి అడుగు పెట్టిన తర్వాత ఆ ప్రకృతిలోని ఎన్నెన్నో అందాల్ని చూసి పులకరించిపోతున్నటువంటి ఆ భావాన్ని ఎంత అద్భుతంగా ఆయన ఆ పాటలో సమకూర్చారో మనందరం విన్నాము, తరించాము. ఈ పాటని పాడడానికి వస్తున్నటువంటి జయరాం గారు అలాగే సాహితీ గారు ఇప్పుడు మన ముందుకు రాబోతూ ఉన్నారు. ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కోసే గాలి గంధం పొత్తే లేని ఆకాశం హత్తే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు సిరిగల చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగున చలిమర గదులలో సుఖపడు బ్రతుకులు వేసవే కోరునా అలికల గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండి మన్నుకు చాలదు మిందు నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు జల జల పదముల అలజడి నదులకు వంతని పాడనా మిలమిల మెరిసిన తళతళ తారలు నిండినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పోయునా మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఏ గాలి మేడల్లోనూ దీపంలానే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు వెలుగింటమ్మ తిరనాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు ఈ రోజు మనం ఎవరి రచనలు అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యామో ఈ రోజు ఆ అంశంలోకి మనం ఇప్పుడు అడుగు పెట్టబోతూ ఉన్నాము. శ్రీ వేటూరి సుందర్రామూర్తి గారికి సంబంధించిన ఏవి ఆన్ స్క్రీన్ చూసేద్దాం. సృష్టికర్త బ్రహ్మ అద్భుతాలు సృష్టించాలనే బృహత్ సంకల్పం చేసిన శుభతరుణంలో అర్ధాంగి సరస్వతీ అమ్మవారు తనను తాను భూమి మీద చూసుకోవాలన్న అంశం ప్రస్తావించినప్పుడు ఆ తల్లి కోర్కెను తీర్చే మంచి సుముహూర్తం నిర్ణయించి పెదకళ్లేపల్లి గ్రామంలో
ఉత్తరవాహినిగా ప్రవహించి దక్షిణ కాశీగా పేరుగాంచిన నాగేశ్వరస్వామి పుణ్యతీర్థంలో వేటూరి చంద్రశేఖర శాస్త్రి కమలాంబ దంపతుల అన్యోన్య దాంపత్యం చూసి మురిసిపోయి అమ్మవారి అంశను కమలాంబ గర్భాలయంలో ప్రవేశింపజేసి పుంభావ సంభవం అని ఆశీర్వదించారు. ఆ పర్వదినం జయనామ సంవత్సర మాఘశుద్ధ షష్ఠి రేవతీ నక్షత్రాన వేటూరివారి ఇంట కన్నుల పంటగా దివి నుండి భువి చేరిన సరస్వతీ అంశ వేటూరి వంశాంకురమైన సుందరరామమూర్తి స్వరూపం పవిత్ర జననం. చిన్నప్పటి నుండే ఆలోచన, అవగాహన, విద్యా వినయ సంపద సొంతమై ఏదైనా ఇట్టే పట్టేసే ఏకసంథాగ్రహి. కనపడిన కాగితం గీతంగా మారాల్సిందే. కథలు, కవితలు ఒకటేమిటి, అంబ పలుకుతుంది. ఇంకేముంది, గురువు 1000 పడగల కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చేత తన రచనలు చదివించి అసాధ్యుడ్లా ఉన్నావే అన్న ప్రోత్సాహం, సహోద్యోగులుగా బాపూ రమణల స్నేహం, నార్లవారి ప్రోత్సాహం వెరసి చేసే పనిలో నిమగ్నం. ఇంతటి ఘనాపాటి సుందరయ్యకి సహధర్మచారిణి ఎవరవుతారో అని ఆలోచన. అప్పుడు కుదిరింది సంబంధం. సీతామహాలక్ష్మి అయ్యింది సుందర రాముడికి అర్ధాంగి. యువకుడిగా విజయవాడలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కంటపడి చలనచిత్ర పరిశ్రమకు రమ్మన్న పిలుపు. 1962లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకొచ్చే ప్రయత్నం. కొంతకాలం పరీక్షా సమయం. ఇమడలేక తిరిగి స్వస్థల ప్రయాణం. ఎన్టీఆర్ పునః ఆహ్వానం. 1970వ దశకంలో స్పష్టమైన నిర్ణయంతో కళా తపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ అవకాశంతో భారత నారీ చరితము గీతరచన. చరిత్ర సృష్టించే ప్రస్థానం ప్రారంభం. సిరిసిరి మువ్వలుగా మోగి మన సుందరరామయ్య పాట ఎన్నో రాముడి సినిమాలకు శ్రావ్యగీతాలనందించింది. శ్రీ వేటూరి సుందర్రామ్మూర్తిగారు తమ సుదీర్ఘ సినీ జీవిత ప్రస్థానంలో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో 91 మంది దర్శకులతోనూ, 64 మంది హీరోలతో, 43 హీరోయిన్లతో, 90 మంది సంగీత దర్శకులతో, 64 మంది ప్రొడ్యూసర్స్తో 1500కు పైగా చిత్రాల్లో గీతరచనతో పాటు సినిమాయేతర గీతాలు దాదాపు 7000 రచించారు. రాష్ట్ర ప్రభుత్వంచే 6 నంది అవార్డులు, ఉత్తమ గీతరచయితగా 1 జాతీయ పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫిల్మ్ఫేర్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఇంతటి ఘనమైన, అనితర సాధ్యమైన రికార్డులు ఒక్క వేటూరిగారికి మాత్రమే సొంతమయ్యాయి. జాతస్య మరణం ధ్రువం. అది 2010 మే 22వ తేదీ. అమ్మా, నువ్వు అప్పగించిన పని నీవు నాయందు ఉండి చేయించావు. నా రచనలన్నీ నీ పాదాలకు సమర్పిస్తున్నాను. ఇక నాకు సెలవిప్పించమ్మా, నీ అక్కున చేర్చుకో అని ఆ సరస్వతీ తల్లి ఒడిలో సేదదీరడానికి దివికేగిన మనందరి గురువుగారు, కవికులాలంకార పుంభావ సరస్వతి శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి. ఈ ఏవి చూసిన తర్వాత ఆ ప్రయాణం గురించి మాటలు సరిపోవు అని తెలుస్తోంది. ఇవాల్టి మన కవి కులాలంకార పుస్తకావిష్కరణ కార్యక్రమంలోకి అడుగు పెట్టేద్దాము. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సభలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదికపైకి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సుందర రాముడికి సంబంధించిన వేడుకలు జరుపుకుంటున్నప్పుడు మా సీతమ్మ కూడా వేదికపైనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేటూరి సీతమ్మాలక్ష్మి గారికి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఇప్పుడు మా శ్రీరామ్ సార్కి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక గురువు, మాధవపెద్ది సురేష్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్. శ్రీ మాశర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అలాగే శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ గారిని ఇప్పుడు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ తనికెళ్ల భరణి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఏ రచయితల్లో ఒకరైనటువంటి చంద్రబోస్ గారు ఇక్కడే ఇచ్చేశారు. వారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. శ్రీ జీడిగుంట విజయసారథి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే శారద ఆకునూరి గారు, వీరిద్దరికి కూడా ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఏ రచయిత జొన్నవితల రామలింగేశ్వరరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. తెలుగు పాట అనగానే మనకి వేటూరి గారి రచన ఎలా గుర్తొస్తుందో, తెలుగు మాట అనగానే మనకి శ్రీ వెంకయ్య నాయుడు గారు గుర్తొస్తారు. కళల పట్ల, తెలుగు భాష పట్ల, కవిత్వం పట్ల ఎంతో అభిమానంతో మనందరి ముందుకి ఎప్పటికప్పుడు ఆయన ప్రసంగం ద్వారా కూడా వచ్చేటువంటి మన ఎంతో ఇష్టమైనటువంటి మన భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వేదికపైకి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతూ ఈ సభని కొనసాగించడానికి, అలాగే ఈ సభని నిర్వహించడానికి మా సభాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వేటూరి సుందరరామూర్తి గారి 90వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ అద్భుతమైనటువంటి సాహితీ మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి పద్మవిభూషణ్ డాక్టర్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి విజ్ఞులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వేటూరి సుందరరామూర్తి గారు సృష్టిలో ఎన్ని రకాల పువ్వులుంటాయో ఆ అన్ని రకాల పరిమళాలని దేవతా వృక్షమైనటువంటి ఒకే ఒక పుష్పం, పారిజాత పుష్పం ఎలా ఇవ్వగలదో, భక్తి, ప్రబోధం, ప్రణయం, శృంగారం, అలంకారం, చమత్కారం ఇలా అన్ని రసాల గీతాలని వేటూరు కలం ఒక్కటే వేల సంఖ్యలో సృష్టించగలదు, శ్రోతలను మెప్పించనుగలదు. తనలోని అణువణువును సరస్వతి సమార్చన కోసం వెచ్చించినటువంటి కవి కాబట్టి వేటూరి పాటలు ఆయన జీవశక్తిని ప్రతిబింబిస్తూ వచ్చాయి. తన కలంతో అమృతాన్ని రంగరించి నిష్ఠతో పదప్రయోగం చేసిన కారణంగా ఈయన పాటకు కావ్య గౌరవం ఏర్పడింది. ఈనాటి కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ఆయన పుస్తకాలని ఆవిష్కరిస్తారు. వేటూరి గారి సాహిత్యం కేవలం సినిమాకి మాత్రమే పరిమితం కాలేదు. ఆయనలోని భావాల్ని ఎన్నో అత్యద్భుతమైనటువంటి సాహిత్య రూపాల్లో మన ముందుకు తీసుకొచ్చారు, రచనల్లో మన ముందుకు తీసుకొచ్చారు. డాక్టర్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ప్రసంగిస్తారు. శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, శ్రీ డాక్టర్ సతీష్ రెడ్డి గారు, శ్రీ శ్రీరామ్ సార్, శ్రీ తోటకూర ప్రసాద్ గారు, శ్రీ భరణి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు అనేక మంది మహనీయులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మరి వేటూరు గారి అభిమానులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు సాహిత్యాన్ని సంగీత ప్రపంచానికి అందించిన మన తెలుగు తేజం పాటల తోటమాలి ఈ వేటూరు సుందరరామూర్తి గారి 90వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం, వారి యొక్క రచనలన్నీ కలిసి గ్రంథాలుగా తీసుకొచ్చి వాటిని మా అందరి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేటూరి సాహిత్యాభిమాన సమితి అమెరికా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనిషి పుట్టినవాడు
కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. 2 ముక్కల్లో పురాణ ఉపనిషత్తుల సారాంశాన్ని, వికాస మంత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ విషయంలో వేటూరు వారి కలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పాటల ప్రపంచంలో ఆయన పాటలో ఒదగని విషయం అంటూ లేదని చెప్పడం ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదని నేను భావిస్తున్నాను. వారి పాటలో నాకు ఎంతో నచ్చిన ఒక మాట ఉంటుంది, శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం అని. ఎంత అద్భుతమైన పదప్రయోగం చూడండి. వరకట్నాన్ని ఒకవైపు వ్యతిరేకిస్తూ, మరొక వైపు మన యొక్క సాంస్కృతిక సౌరభాన్ని వినిపిస్తూ చక్కగా ఆయన ఆ మాట వాడాడు. అది వరకట్న మహమ్మారికి ఎందరో ఆడబిడ్డలు బలవుతున్న రోజుల్లో రాయడం వారి సామాజిక స్పృహకు నిదర్శనం అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా అన్నమయ్య సినిమాలో తెలుగు పదానికి జన్మదినం, జానపదానికి జ్ఞానపదం అంటూ అన్నమయ్య పుట్టుకొని వేటూరు రాసిన తీరు నాకెంతో ఇష్టం. ఆ సంగీతం, ఆ సాహిత్యం వింటుంటే మనసు ఎంతో తేలికైపోయి, మనసుకు ఎంతో మంచి ఆలోచనలు వస్తూ ఉండేవి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన మాట, మన పాట, మన బాట, మన భాష, మన యాస, మన గోస, ఆఖరికి మన తిట్టు, మన కట్టు, మన బొట్టు, ఇవన్నీ కూడా మనం మర్చిపోకు. వేటూరు గారి గొప్పతనం గురించి చెప్పుకోవడానికి నేటికి ప్రజల నోడ మీద నానుతున్న వారి పాటలు చాలు. అదే విధంగా సినిమా గొప్పతనం చెప్పడానికి ఆ సినిమాను 10 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని చూసే ప్రేక్షకుల యొక్క అభిమానం చాలు. వారు రాసిన పాటకు జాతీయ అవార్డు దాసోహం అయితే తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వలేదన్న కారణంతో ఆ అవార్డును వెనుకకిచ్చిన గొప్ప మనసు వారికి. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు తోటకూర ప్రసాద్ గారు మరొకసారి వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ విధుల సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. వేటూరి గారి కుటుంబ సభ్యుల తరపున, అలాగే మరీ ముఖ్యంగా వేటూరి సీతామహాలక్ష్మి అమ్మ చేతుల మీదుగా వెంకయ్య నాయుడు గారికి జ్ఞాపిక, అలాగే చిరు బహుమానం అందించడం జరుగుతుంది. బుద్ధప్రసాద్ గారికి వేటూరు గారి కుటుంబం నుంచి, బుద్ధప్రసాద్ గారు ఆయన తమ్ముడంతా వేటూరు గారికి ఒకసారి అందరూ హర్షాధ్వానాలు. తర్వాతి జ్ఞాపికను ఇంత పెద్ద సంకల్పం చేసి దాదాపు 1000 వాల్యూమ్స్ ప్రింట్ చేసి అమెరికా నుంచి వచ్చి ఒక సంకల్ప బలంతో తోటకూర ప్రసాద్ గారు ఇది వారికి ఒక జ్ఞాపిక వేటూరు గారి కుటుంబం నుంచి. ఈ 6 సంపుటాలని వెలికి తీసుకురావడం అనేది ఒక సంకల్పం అయితే, ఈ సంకల్పానికి బలం చేకూర్చింది వేటూరి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వేటూరి రవిప్రకాష్ గారు. ఎందుకంటే వేటూరి గారి సాహిత్యం మొత్తాన్ని పొదివి పట్టుకుని చక్కగా ఒక చోట పెట్టడం వల్ల మొత్తం పనంతా చేసింది వేటూరి రవిప్రకాష్ గారే. ఆ కారణంగానే ఇంత గొప్ప పుస్తకాలు బయటకు రావడం జరిగింది. దీనికి చొరవ తీసుకున్నది మిత్రుడు, మాకు అత్యంత సన్నిహిత మిత్రులైనటువంటి వారు జొన్నమిత్రులు రామలింగేశ్వరరావు గారు చాలా సలహాలు ఇచ్చారు. అట్లా మండల బుద్ధప్రసాద్ గారు, ఎర్రప్రగడ రామకృష్ణ గారు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. దీనంతటికీ ఒక ముఖ్య మూల స్తంభం ధర్మతేజ్ గారు. ఈ కార్యక్రమాన్ని మీరు చేయాలని చెప్పి చాలా కాలంగా నాతో మాట్లాడడం, కావలసినటువంటి సాధన సంపత్తిని సమకూర్చడంలో నాకు చేదోడు ఓదోడుగా ఉన్న ధర్మతేజ్ గారికి ముఖ్యంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మన విశిష్ట గౌరవ అతిథి డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, తెలుగు సినీ సాహిత్య వినీల ఆకాశంలో ధ్రువతారైనటువంటి డాక్టర్ వేటూరి సుందరరామూర్తి గారి రచనల్ని ఈ రోజున అమెరికాలోని వేటూరి అభిమానుల సంఘం తరపున 6 సంపుటాలుగా ప్రచురించి ఈ రోజున ఆవిష్కరింపజేసిన డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి తెలుగు జాతి రుణపడి ఉందని చెప్పి మాత్రమే సందర్భం మనం చేస్తున్నాం. వేటూరి సుందరరామూర్తి గారు మా అవనిగడ్డ నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరొందిన పెదకెల్లేపల్లి గ్రామంలో జన్మించారు. వారి పెద్ద తండ్రి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు నేలమానిగల్లో ఉన్న అన్నమయ్యని బయట తీసి అన్నమయ్య కీర్తనలు ఇవాళ మనందరికి అందించిన మహానుభావుడు పండిత పరమేశ్వరుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. ఆ వేటూరి వారి యొక్క వంశంలో జన్మించి మహోన్నతమైన పాండిత్యంతో రాణించిన గొప్ప వ్యక్తి వేటూరి సుందరరామూర్తి గారు. 1999 సంవత్సరంలో ఓ రోజు ఆయన నాకు ఫోన్ చేశారు. నేను వేటూరి సుందరరామూర్తిని మాట్లాడుతున్నాను, నేను కలవటానికి రావాలనుకుంటున్నాను. మీరు నన్ను కలవటానికి రావటండి, మీరు ఎక్కడున్నారు, నేను వస్తానన్నా. కాదు, నేనే వస్తానని చెప్పి ఆయన అవనిగడ్డకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే అంతపూర్వం వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు పెదకల్లేపల్లిలో సంగీత సాహిత్య వసంతోత్సవాలు నిర్వహిస్తూ ఉండేవారట. మళ్ళా నేను సంగీత సాహిత్య వసంతోత్సవాలు నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాను, దానికి నీవు అధ్యక్షత వహించి నడిపించాలి అని చెప్పి ఆ బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే వారు విశ్వనాథ్ గారిని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, ఇంకా ఇత్యాదులందరినీ కూడా ఆ రోజున కల్లేపల్లి తీసుకొచ్చి ఘనంగా కార్యక్రమం చేశాం. అయితే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కార్యక్రమానికి వెళ్ళాను. గబుక్కుని ఆయన ఏం చేశారంటే నా చేయిని తీసి
వేటూరు చేతిలో పెట్టి మా గురువు గారిని చూసుకోవాల్సిన బాధ్యత నీదని చెప్పేసి ఆయన నాకు మా ఇద్దరి చేతులను కలిపాడు. ఆ బంధం వారు స్వర్గస్థుల వరకు కొనసాగిందని చెప్పి మాత్రం మనం చేస్తూ నన్ను ఎంత ఒక పుత్ర సమానుడిగా చూశాడు ఆ మానేయుడు. అలాంటి గొప్ప వ్యక్తి మన జాతిలో జన్మించాడు. ఇంకొక విషయం కూడా నేను సందర్భం మనం చేయాలి. సరే, వారి రచనల గురించి అందరికీ తెలుసు, కానీ తెలుగు భాష ప్రశస్తి గురించి నిరంతరం తపన పడే వ్యక్తి వేటూరు సుందరరామూర్తి గారు. తమ రచనల ద్వారా భాషను సుసంపన్నం చేశారు. ఆ రకంగా ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లు మనంతా కూడా భాషా పరిరక్షకులుగా మారాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషను సదా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలా మనం చేసినప్పుడే వేటూరు సుందరరామూర్తికి ఆత్మశాంతి కలిగిద్దని చెప్పి మాత్రం మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. సతీష్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు సాహిత్యంతో లోతుగా వెళ్ళి దాని గురించి మాట్లాడేంత అర్హత లేకుంటే స్థాయి లేదని చెప్తున్నాను. మేమేదో డిఫెన్స్ టెక్నాలజీస్లో, సైన్స్లో దాంట్లో రీసెర్చ్ చేయటం ఈ కార్యక్రమంలో ఉండేటువంటి వాళ్ళం. యాక్చువల్గా మా గురువు గారు అబ్దుల్ కలాం గారు కూడా చెప్పేవారు, మనం ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లేకుంటే ఇట్లాంటి సమస్యల గురించి తీవ్రంగా పరిశోధన చేస్తున్నప్పుడు ఒక సాహిత్యం, సంగీతం ఇలాంటివి వినటం, నేర్చుకోవటం లేకుంటే వాటిని కూడా మనం ఆలపించడం లాంటివి చేసినప్పుడు మనసు ఆహ్లాదకరంగా, మనసు ఇంకొంచెం షార్ప్గా తయారవుతుందని చెప్పి ఆయన చెప్తూ ఆయన కూడా అందుకని వినడం నేర్చుకున్నారు. మేము చాలా సందర్భాల్లో ఈ సాహిత్యాన్ని, గానాన్ని, మాధుర్యాన్ని విన్న తర్వాత మనసు ప్రశాంతమై సమస్యలు చాలా చాలా పరిష్కరించాలని చెప్పచ్చు. అంతకంటే నేను ఈ కార్యక్రమంలో చెప్పదలిసింది ఏం లేదు. కాకుంటే ఇట్లాంటి గొప్ప కార్యక్రమానికి ఇట్లాంటి ఇంత గొప్ప మంది వ్యక్తుల మధ్య నన్ను కూడా తీసుకుని వచ్చి కూర్చోబెట్టినందుకు ధర్మతేజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు శ్రీ తనికెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సభాయ నమః. సుందర రామమూర్తికి వసుంధరలో ఉపమానం ఉన్నదా? ఇది నేనన్న మాట కాదు, మహాకవి దాశరథి గారు అన్నారు. అలాంటి మహాకవి నిజంగా తెలుగువాడుగా పుట్టడం, ఆయనతో కలిసి నడవడం, తిరగడం, టీ కాఫీలు తాగడం, ఆయన్ని ముట్టుకోవడం తెలుగు వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆయన ఉండగా ఆయనకి స్వర్ణ కంకణ ధారణ సందర్భంగా ఒక సన్మాన పత్రం నేను రాశాను. నేను రాస్తున్నప్పుడు ఆయన నా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు నా పక్కనే ఉన్నట్టుగా భావిస్తూ ఆ సన్మాన పత్రం ఒక్కటి మాత్రం చదివి నేను సెలవు తీసుకుంటాను. ఒరే రాముడు, సుందర్రాముడు, అలా ఉలిక్కి పడతావేమిట్రా? నేను నిన్ను ఒరే అని కాకుండా ఏమండి అని పిలిస్తే ఆయుక్షేణన్న అన్న. నువ్వు కడుపులో పడగానే మా నన్నయ్య నన్ను పుట్టింటికి తీసుకెళ్ళాడు. అక్కడ వ్యాసుల తాతయ్య పరగడుపునే భారతం చదివేవాడు. వాల్మీకి తాతయ్య రాత్రుళ్ళు రామాయణం వినిపించేవాడు. ఒకటి తేనెవాక, మరొకటి వెన్నెల రేఖ. పంచవాయిద్యాలు, షడ్రుచులు, సప్తవర్ణాలు, అష్టభోగాలు, నవరసాలతో నవమాసాలు నిండాయి. సరిగ్గా మీ పెద్దన్నయ్య కాళిదాసు కుమార సంభవం పూర్తి చేశాడు, నువ్వు పుట్టావు. మరో అన్న భవభూతి శివుడికి అభిషేకం చేసి విభూతి తీసుకొచ్చి నీ నుదుటిన పెట్టి చిటికడు నోట్లో కూడా వేశాడు. మీ మేనత్త మొల్ల చల్ల చిరికి నీ చేత్తో వెన్నపూస పెట్టేది. మీ చిన్నన్న పోతన్న మందార మకరందాన్ని నీ నాలికి రాసేవాడు. నువ్వు నడకంతా శ్రీనాథుడు దగ్గర నేర్చుకున్నావు. అంచేతే నీ పాదాల నిండా ఆ అల్లరి. యవ్వనం వచ్చింది. పువ్వుల కోసం దేవుళ్ళాడడం మొదలైంది. దేవుల పళ్ళుతో నేస్తం కట్టావు. శ్రీశ్రీని ఆవహించుకుని కళాన్ని కత్తిలా సానబట్టావు. గురజాడ నుంచి ముత్యాల సుఖాలు, చిలకమర్తి నుంచి కంఠాభరణం సొంతం చేసుకున్నావు. అలాగే విశ్వనాథ నుంచి మిరియాలు, పానుగంటి నుంచి సొంఠి వంట పట్టించుకున్నావు. వేటూరి ప్రభాకర విష్ణువు, శ్రీ దైతా గోపాలేశ్వరుడు, మల్లాది రామకృష్ణ బ్రహ్మ, ఈ సాహితీ త్రిమూర్తుల వద్ద శుశ్రూష. ఆ తర్వాత నార్లవారి నేతృత్వంలో ఆంధ్రప్రభలు వెలిగించడం, శివలెంక శంభుప్రసాదం, తిరుమల రామచంద్రుల వారి తీర్థం పుచ్చుకుని బాపు రమణాలతో స్నేహబంధంతో నీ పీఠమూడి పడింది. మరో దశ, రాముడు సీత కోసమే కదా విల్లెత్తింది, నువ్వు ఓ సీత కోసం పెన్నెత్తావు. అక్కడ విశ్వామిత్రుడు దారి చూపిస్తే ఇక్కడ విశ్వనాథుడు సినీ దారి పట్టించాడు. ఆ తర్వాత నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. కిరాతార్జునీయంలో రసిక జనారణ్యంతో వేటగాడివైన నువ్వు మాతృదేవోభవతో జాతీయ స్థాయిలో అందుకున్నావు బంగారు పువ్వు. నీ పాటలు వింటుంటే నాకే ముచ్చటేసేది. చలనచిత్ర గీత సంగీత చరిత్ర పుటల్లో నువ్వు సువర్ణాధ్యాయానివి. ఇంకా నీకు బోల్డ్ కనకాభిషేకాలు జరగాలి, నా కడుపు నిండాలి. తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం వేటూరి ఉండాలి. ఆయుష్మాన్ భవ,
నీ తల్లి సరస్వతి. శుభం భూయాత్. స్వస్తి. మధుర మీనాక్షి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు ప్రపంచంలో. గుణశేఖర్ గారు ఆయన కెమెరా ద్వారా, సెట్ ద్వారా కళ్ళకు కట్టినట్టు మనకు చూపిస్తే ఆ పాటని అంతే అద్భుతంగా సమకూర్చిన మణిశర్మ గారు, సాహిత్యాన్ని అందించినటువంటి వేటూరి గారు నిజంగానే శ్రవణానందకరంగా కూడా దాన్ని మలిచారు అని చెప్పాలి. మరి ఎప్పటికీ మనందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఆ పాటని మనందరి ముందు ప్రెజెంట్ చేయడానికి మీనాక్షి, సుందరేశ్వర్ లాంటి భార్యాభర్తలే మన ముందుకు రాబోతూ ఉన్నారు. సాయి చరణ్ గారు, హరిణి గారులకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదికపై ఆహ్వానం పలికిద్దాం. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల ఘుమ ఘుమల జావళి జాజి మల్లెల ఘుమ ఘుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలే అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరములు చిలక స్వరములు చిలక కరములు చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో తెలుగు తమిళం జత కట్టి నిన్నడా మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరములు చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి
మణిశర్మ గారు ఎప్పటికీ నిలిచిపోయే పాట మా అందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్కృతి సాంప్రదాయాలకి కళలకి అద్దం పట్టే చిత్రాలు అని అనగానే మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. అలాగే ప్రప్రథమంగా గుర్తొచ్చే సినిమా శంకరాభరణం. ఈ రోజు శంకరాభరణం చిత్రంలోని శంకర నాద శరీరాపర పాత్రని మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి ఎస్పి చరణ్ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే దిగ్గరీంద్రజిత హిమగిరీంద్రసిత కందరా నీల కంధర శుద్ధులెరుగ నీ రుద్రవీణ నిన్నిద్రగానమిది అవతరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి నటనల సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి నటనల సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నాగానల హరిను మునుగంగా ఆనంద వృష్టిని తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా 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 మీకు ఈ పాటకి సంబంధించి ఉన్న మెమరీ ఏదైనా? ఆ కాలంలో శంకరాభరణం చిత్రం విడుదలైన కొత్తల్లో అయితే మొత్తం ఆల్బమ్ ఎలా పాడుకునేవాళ్ళం ఇంట్లో. సో అలాగ అలవాటైన పాటలు ఇవన్నీను. కె విశ్వనాథ్ గారి చిత్రంలో పాటలు అంటే మనం వినంగానే ఆ సినిమా పరిచయం లేకపోయినా కూడా మనకి అది విశ్వనాథ్ గారి పాట అన్నట్టు మనకు తెలిసిపోతుంది. అది ఆయన స్టాంపు ముద్ర అంటూ సపరేట్గా ఉండిపోతుంది అనమాట. శంకరాభరణం అన్న అట్లాంటి ఒక అద్భుతమైన ఒక ఆణిముత్యం ఎంతో మంది జీవితాల్ని ఎస్టాబ్లిష్ చేసింది. నాన్నగారికి ఫస్ట్ నేషనల్ అవార్డు శంకరాభరణం. నాకు ఇంకా గుర్తు ఏంటంటే ఇంటికి వచ్చి ఈ పాటలన్నీ నాన్నగారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మాకు తెలియదు ఏంటంటే ఎప్పుడు ఆయన ప్రాక్టీస్ చేసి మేము చూసిందిలే. ఆయనకి శాస్త్రీయ సంగీతం తెలియదు, స్వరం రాయడం అప్పటికే తెలియదు ఆయనకి. సో రోజు వెళ్ళేవారంట స్టూడియోకి, పుహిళేంద్ర గారి దగ్గర కూర్చొని రోజుకి ఒక పాట నేర్చుకోవడం, రాసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, పక్క రోజు వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర పాడి చూపించడం, దాంట్లో కరెక్షన్స్ ఉంటేయో చేసి అట్లా చేసి 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 ఈ ఆల్బమ్ మొత్తం పాడారేసాను నాన్న. థ్యాంక్ యూ
సో మచ్ సార్. ఈ పాటకి ఎన్ని మెమరీస్, మాకు కూడా అన్ని మెమరీస్ ఉన్నాయి ప్రేక్షకులుగా అలాగే సంగీతాభిమానులుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ సాంగ్ ఫర్ అస్. అలాగే ఇప్పుడు శ్రీ రామజోగ శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకో వేటూరు గారి చాలా పాటలు ఉంటాయి. ఒక్క మాటలో అంటే జీవితాన్ని ఎంతగా అనుభవించారో ఆస్వాదించారో అన్నది ఒక చిన్న 2 ముక్కల్లో చెప్పారనిపిస్తుంటుంది. బాధే కదా ప్రేమంటే, ప్రేమ అనేది ఒక తీయనైన బాధ అని 2 ముక్కల్లో అలా చెప్పి పడేశారు. ఇలా గుర్తుకు తెచ్చుకుంటే ఎన్నెన్నో ఉంటాయి, బోలెడన్ని పాటలు. నాకు మాట్లాడటానికి ఏమిటని ఆలోచించుకుంటుంటే ఊరికే 4-5 గుర్తు చేసుకున్నాను. ప్రియా ప్రియతమా రాగాలు, సఖీ కుశలమాందాలు, నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు. ఎంత భావుకుతో ఆయన నలగడం ఏమిటి మనస్సు. తర్వాత వేణువై వచ్చాను భువనానికి గాలిని, అంతకు మించిన వేదాంతం ఏమైనా ఉంటుందా? వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. తర్వాత ఆ అంటే అమలాపురం కానీ, వయస్సునామి అన్న ప్రయోగం కానీ, గొప్ప గొప్ప పాటలు ఎన్నో రాశారు. ఆయన పాటలు తలుచుకొని రోజు ఉండదు, ఆయన్ని మనం ఆస్వాదించిన రోజు అంటూ క్షణం అంటూ గడవదు. ఒక జీవితం పూర్తిగా ఒక ఏమంటాం ఆస్వాదించి పరిపూర్ణంగా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ తరలి వెళ్ళిపోయిన ఒక మనిషిని ఇవాళ రోజున అలాంటి గొప్ప మనిషిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం సంతోషం. ఈ సభలో నాకు కూడా 4 ముక్కలు మాట్లాడే అవకాశం రావడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీ చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ. పెద్దలందరికీ నమస్కారం. సాహిత్యపు లోతులు, వేటూరు గారి సాహిత్యపు లోతుల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కాకపోతే ఆయనకు సంగీతం పట్ల కూడా ఎంత అపారమైన పరిజ్ఞానం ఉంది. మామూలుగా వేటూరు గారి సాహిత్యం సంగీతాత్మకంగా ఉండడానికి కారణం ఆయనకున్న అమేయమైన సంగీత పరిజ్ఞానం. అందువల్లే ఆయన పాటలన్నీ ఇంకా పాడుకుంటూనే ఉంటాం, భవిష్యత్ తరాలు పాడుకుంటూనే ఉంటాయి. కాబట్టి అలాంటి ఒక కొత్త కోణం వేటూరు గారిలో నేను దర్శించి ఆశ్చర్యపోయాను. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబోస్ గారు. శ్రీ జొన్నవితుల రామలింగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. కవికులాలంకార శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారి సర్వ సమగ్ర గీత గ్రంథావిష్కరణ సభకి నమస్కారం. కవికులాలంకార అనే బిరుదు చాలా చక్కగా సమంజసంగా మరి ఎవరు ఆ రోజున అన్నారో అది వేటూరి సుందరరామమూర్తి గారికి 100కి 100 పాళ్ళు తగినది. కారణం ఏమిటంటే అలంకార శాస్త్రంలో ఉండే అలంకారాలు అన్నీ కూడా ఈయన పాటల్లో ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా లాక్షణికులు చెప్పలేనటువంటి ప్రయోగాలు కూడా ఈయన చేశారు పాటల్లో. కవుల్లో 7 రకాల కవిత్వం రాసేటువంటి కవులు ఉంటారు. ఏ కవి అయినా సరే 1 లక్షణంతో 2 లక్షణాలతో 3 లక్షణాలతో రాస్తాడు. 7 కవుల లక్షణాలు పుణికి పుచ్చుకుని కవిత్వం రాసిన వాడు ఒక్క వేటూరి సుందరరామమూర్తి గారు మాత్రమే. తెలుగు సాహిత్యంలో కానీ సినిమా సాహిత్యంలో కానీ ఇంత విస్తృతిగా రాసినటువంటి వాడు ఇంకెవరూ లేరు, మళ్ళీ వేటూరి సుందరరామమూర్తి గారే. అలాగే ఈ కవిత్వంలో చాలా తమాషా ఉంటుంది. అలంకారానికి అందదు, కానీ అందరికీ అర్థం అవుతుంది. అర్థమైందంటే అర్థం కాదు, కాలేదా అంటే అవును. వీణ వేణువైన మధురిమ విన్నావా. 50 ఏళ్ల మట్టి వింటున్నారు, మీకు ఏమైనా అర్థమైందే? నాకు అర్థం కాల. వీణ వేణువు అవటం ఏమిటి? వీణ వేణువైన మధురిమ విన్నావా. ఏదో ఒక బొంగో, ఒక తాటిపట్టో, ఒక మోడో అది వేణువైంది విన్నావా అనొచ్చు. అమ్మాయి అందగైతే మంచి లక్షణాలు ఉన్నాయి, హీరో అందగాడు వీడికి మంచి లక్షణాలు ఉన్నాయి, వీడు వేణైతే అది వేణువు. ఆ మాధుర్యం దానికి ఉంది, ఈ మాధుర్యం దీనికి ఉంది. కానీ వీణ వేణువైన మధురిమ విన్నావా అని మొదలెట్టటువంటి పాట ఎవరికి అర్థమైంది? కొన్ని సూటిగా చెప్తాడు, అవి మహాకవులు చెప్పినట్టుగా ఎవరు కూడా అలా చెప్పలా. పిచ్చెక్కిపోతోందే పిల్ల నిన్ను చూస్తుంటే అంటే అమ్మాయి అంటుంది, పిచ్చెక్కిపోతోంది మావా నిన్ను చూడకుంటే అంటుంది. ఒకే అక్షరం తేడా. స్త్రీ పురుషుల స్వభావం అంతా చెప్పేశాడు. మానసికమైన బంధం ఆమెకి, శారీరకమైనటువంటి అందంతో బంధం ఇతనికి. ఈ రకమైనటువంటి స్త్రీ పురుషుల స్వభావాన్ని ప్రకృతిగతంగా వచ్చినటువంటి దాన్ని ఒక్క అక్షరంతో ఇంత పరమాద్భుతంగా చెప్పినటువంటి మహాకవి వేటూరి సుందరరామమూర్తి గారు.
వేటూరు సుందర్రామూర్తి గారితో కలిసి చేసినటువంటి ప్రయాణాలు ఇంత అంతగా జీవిత ప్రయాణంలో ఆయనతో ప్రయాణం చాలా దివ్యమైనటువంటిది, గొప్ప అనుభూతిప్రదమైంది. వేటూరు సుందర్రామూర్తి గారు కొవ్వూరులో ఒక ఆయన ఉండేవారు, ప్రసాద్ గారు. మా ముగ్గురిని తీసుకుని ఆయనకు కావేరీ పుష్కరాలకు వెళ్ళారు సుమారుగా 23 ఏళ్ల కిందట. కావేరీ పుష్కర స్నానం చేస్తుంటే ఆయనేమో నీళ్లలోకి రారు. ఆయన ఒక పెద్ద 10 లీటర్ల టిన్ ఒకటి కొని ప్లాస్టిక్ది దాన్ని ఈదుకుంటూ వెళ్ళి అక్కడ బుడబుడబుడబుడ ముంచుకుని తీసుకుని వస్తే ఆ ఒడ్డును నుంచుని అలా బుడబుడబుడ ఇలా ఎత్తి ఏనుగు తొండంతో ఎత్తి పోసుకున్నట్టుగా పోసుకునేవాడు ఆయన. అక్కడ స్నానం 1 గంట చేసిన తర్వాత ఆయనకి ఇంకా చెయ్యాలన్న తనివి తీరక, ఇక్కడ కాదు మనకి రాజరాజ చోళుడు కట్టిన ఆనకట్ట ఉంది ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో, అక్కడ చేస్తే ఇంకా పుణ్యంట, ఎక్కువ పుణ్యంట. ఒకటి కాదు ఆయనతో గొడవ చెప్పడానికి బోల్డ్ అంత ఉంటుందండి. సముద్రం గురించి ఎంత చెబుతారు మీరు? ఆయన ఒక కవితా సముద్రుడు, చూసి మనం ఆనందించాలి తప్ప దాన్ని పట్టుకోలేము, అంత గొప్పవాడు ఆయన. కిళ్ళీలు వేయటం ఆయనకి బాగా అలవాటు. నేను ఉన్నవాడిని ఉండకుండా, గురుగారు ఎందుకండి మీకు ఈ కిళ్ళి ఆరేయండి అవతలన్నా, అందరూ నాకు చెప్పొచ్చారు అని ఇలా విసిరి పారేసాడు ఆయన. 2-3 రోజులు మాట్లాడలా. 3 రోజుల తర్వాత నాకు కౌరు పెట్టాడు ఆయన. నేను హైదరాబాద్ వెళ్ళాలి అర్జెంటుగా, 2 రోజులు ఉండాలి, మీరు వస్తారా అని ఒకళ్ళతో. వస్తానండి అన్న. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి కారులో అలా వస్తున్నామండి. సిగ్నల్స్ దగ్గరికి రాగానే ఆయన మూతి వంకరపోతోంది. మూతి వంకరపోయి గూడి ఇలా ఎగిరిపడుతోందండి. ఏంటి గురుగారు ఏమైందన్న? డాక్టర్ దగ్గరికి వెళ్దామండి, మనం హాస్పిటల్కి వెళ్దామండి అన్న. ఏం వద్దు, డాక్టర్ భాస్కర్ రావు గారు చెప్పారు, ఏదైనా ఒక అలవాటు హఠాత్తుగా మానేస్తే అది పెరాలసిస్లోకి మారుతుందిట. ఇది ఎక్కడ గోల నాకు? గురుగారు ఒక్క కిళ్ళి వేసుకోండి నా మాట అంటే, వద్దు నేను మీకు మాట ఇచ్చాను అని మళ్ళీ మూతి వంకర పెట్టడం, మళ్ళీ గూడు ఎగరట్టు. గురువు గారు ఇది కిళ్ళి కాదు, ఇది ఔషధం, నా మాట వినండి అంటే బతిమాలించుకుని నా చేత, వెళ్ళవయ్యా నువ్వు వెళ్ళి కిళ్ళి పట్టరా అన్న అని అంటే, ఆ డ్రైవర్ డోర్ తీసుకుని వెళ్తుంటే, ఒరే బాబు 1 డజన్ పట్టరా అన్నాడు. ఈ సందర్భంగా వేటూరి గారి శ్రీమతి గారు, మహాలక్ష్మమ్మ గారు, ఆవిడికి నమస్కారాలు. వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి రవికుమార్, చిన్నబ్బాయి చంద్రశేఖర్, బాగా స్నేహంగా ఉంటాం మేము. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అమెరికా తెలుగు దిగ్గజం తోటకూర ప్రసాద్ గారికి ఇంతవరకు దాన్ని సంబోధనగా అన్నాం, దాన్ని ఇప్పుడు బిరుదుగా ఇస్తున్నానని ధర్మతేజి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ నిర్ణయించారు. అమెరికా తెలుగు దిగ్గజం. అలాగే తోటకూర ప్రసాద్ గారు జొన్నవితుల గారికి జ్ఞాపికని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీ నాగేంద్ర కుమార్ గారు మరిన్ని జ్ఞాపకాల్ని వేటూరి గారితో ఆయన పంచుకున్నటువంటి జ్ఞాపకాల్ని మనతో పంచుకుంటారు. వేటూరి గారు గురించి మన జొన్నవిత్తులు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఎంత చెప్పినా ఎడతెగదది, దానికి అంతం లేదు, అంతు లేదు. కానీ ఆయన సాహితీ స్వరూపంలో కొన్ని స్ట్రోక్స్ అండి, నిజంగా ఏ రచయిత కూడా రిపీట్ చేయలేకపోయారు. ఆ ఫీట్ని ఎవరు కూడా కౌంటర్ చేయలేకపోయారు. అంటే మనకు పూర్వం ప్రకృతి మీద పాటలు రాయాలంటే ఇది మల్లెల వేళ అని అంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఉండేవారు. ఇండియాకి రాజధాని ఢిల్లీ, నా గుండెల్లో ప్రేమరాణి లిల్లీ అనే కొంచెం కామెడీ సాంగ్స్ రాయడానికి ఆరుద్ర గారు ఉండేవారు. కొన్ని జానపద గీతాలు రాయడానికి కొసరాజు గారు ఉండేవారు. విప్లవ గీతాలు రాయడానికి శ్రీశ్రీ గారు ఉండేవారు. ప్రేమ గీతాలు రాయడానికి నారాయణ రెడ్డి గారు ఉండేవారు. మనసుకు సంబంధించిన గీతాలు రాయడానికి ఆత్రేయ గారు ఉండేవారు. కానీ వేటూరు గారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ లేరు, ఒక్క వేటూరు సుందరరామూర్తి గారు తప్పితే. శ్రీశ్రీ రాసింది రాశారు, నారాయణ రెడ్డి గారు రాసింది రాశారు, దేవులపల్లి గారు రాసింది రాశారు, అన్నీ ఆయన రాశారు. బూతు రాయడానికి ఎంత బాధపడి చచ్చిపోతారంటే సాహిత్యంలో ఆయన ఎంత అందమైన అలంకారంతో ఒక చరణం రాశారంటే గ్యాంగ్ లీడర్ లో, ఉదయం చుంబన సేవనం, మధ్యాహ్నం కౌగిలి భోజనం, సాయంత్రం పుష్ప నివేదనం, రాత్రి వేళల మహనావేద్యం అన్నాడు. అసలు ఎవరు? ఇదే ఆయన ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన సొగసులన్నవే ఎంత కంటిన్యూటీ బీట్ మీద సాంస్క్రిట్ ని అలా పోయగలిగే ఒక మహాకవి. అందులో ఎవరు రాయలేని ఒక గొప్ప ప్రయోగం. త్రికాలములు నీ నేత్రత్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, పంచవేదములు ముఖపంచకమై, 6 ఋతువులే ఆహార్యములై, ప్రకృతి పార్వతి నీతో వేసిన 7 అడుగులే స్వర సప్తకమై. నిజంగా శివుడు పూంతే గాని ఎవడు రాయలేడు ఇలాంటివి. నేను మళ్ళీ మన తోటకూర ప్రసాద్ గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసంగించవలసిందిగా కోరుతూ ఎర్రాప్రగడ రామకృష్ణ గారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. శ్రీ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈవేళ దిగ్విజయోత్సవాలు అంటారు వీటిని, దివ్య రథోత్సవాలు. శాస్త్ర ప్రకారం చెప్పాలంటే దివ్య రథోత్సవం జరుగుతోంది వేటూరి సుందరరామూర్తి గారికి. మీకు శ్రీనాథుడితోటి పోల్చదగిన మనిషి కవి ఎవరైనా ఉన్నారు అని అంటే సినీ కవుల్లో శ్రీ వేటూరి సుందరరామూర్తి గారిని చెప్పుకోవాలి. ఆత్రేయ గారు ఒక పాట రాసిస్తానని ప్రామిస్ చేయించుకుని విజయ గార్డెన్స్లో కూర్చొని రికార్డింగ్ టైం అయిపోతున్నా కూడా పాట రాసివ్వకపోతే ఈ ప్రముఖులందరూ పరిగెట్టుకుని వెళితే రాత్రి పాట రాసిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆత్రేయ గారు ఒప్పుకుంటేనే నేను రాస్తాను, ఆత్రేయ చేత నాకు ఫోన్ చేయిస్తే నేను రాస్తాను, నాకు ఆయనకి పాటకిచ్చే పారితోషికం కూడా ఆత్రేయ గారికి ఇస్తేనే నేను రాస్తాను, ఇది ఆత్రేయ మీద నేను రాస్తున్న గౌరవంగా భావించి మీరు ఇది స్వీకరిస్తేనే రాస్తాను. ఇన్ని షరతులు పెట్టి రాసి ఇచ్చారు ఆయన. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, సీతామహాలక్ష్మి గారికి ఒకరికి తెలుసు అనుకుంటాను ఈ రహస్యం బహుశా. అప్పుడు ఆత్రేయ గారు ఫోన్ చేసి, చూడమ్మా ఇవి ఎంత పని చేశాడో, ఇదిగో నేను వచ్చే శుక్రవారం నాడు వచ్చి నీ చేతిలో పట్టుచీర పెట్టి నేను మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను అని చెప్పాడు ఆయన. అలాంటి శుక్రవారాలు చాలా ఎడిపోయావు, ఆత్రేయ గారు రాలేదు. ఆ వస్తే ఆత్రేయ ఎందుకు అవుతాడు అన్నాడు ఈయన వేటూరి సుందరరామూర్తి గారు. ఎందుకు చెప్పానంటే, ఇది ఆ వృత్త సౌందర్య గర్వం, అది అలా ఉంటుంది అనమాట మనిషికి. ఆ పొగర అనేది అలా ఉంటుంది, తీసుకోరు వాళ్ళు. ఆ పాట ఇంకొకళ్ళు ఎవరైనా అయితే ఏమనుకుంటారంటే, ఒక ఛాన్స్ నాకు వచ్చింది అని అనుకుంటారు. రాసిన మాటకి ఎన్నెన్ని అర్థాలు తీయచ్చో ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, ఆ వ్యాకోచ వచో విలాసము వృత్త సౌందర్య గర్వం ఉన్న ఏకైక సినీ కవిగా మనం వేటూరి సుందరరామూర్తిని గుర్తించాలి అని నేను మనవి చేస్తూ ధన్యవాదాలు. స్వస్తి. మా శర్మ గారిని మాట్లాడడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. వేటూరి సుందరరామూర్తి గారి 90వ జయంతి. రససిద్ధులైన కవీశ్వరులు జరా మరణాలకు అతీతంగా ఉంటారు. అటువంటి రససిద్ధుడైన కవీశ్వరుడు వేటూరి సుందరరామూర్తి గారు. భాష ఉన్నంతకాలం, ప్రకృతి ఉన్నంతకాలం వేటూరి సుందరరామూర్తి గారు ఉంటారు. ఓలమ్మి తెక్కరేగందని రాయగలరు, ఓంకారునాదాను సంధానముగానమే రాయగలరు. కొప్పరపుకోల పురస్కారం 2004లో మేము ఇచ్చినప్పుడు అయితే ఒక కండిషను, నేను రావాలంటే నువ్వు ఏమి ఇస్తావన్నారు. నువ్వేమి ఇవ్వలేవు, నేనే చెప్తున్నాను, కందిపత్రిక చేయిస్తే వస్తా అన్నారు. అది వేటూరి సుందరరామూర్తి గారి హృదయము. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ మహాకవి వాల్మీకి యొక్క రుణం మనం తీర్చుకోలేము. ఆ రుణం తీర్చుకుంటున్న వారు వీరు తోటకూర ప్రసాద్ గారు, ధర్మతేజ గారు, ఆ కుటుంబ సభ్యులకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యుఎస్ఐ నుంచి విచ్చేసిన ఆకునూరి శారద గారు. సభకు నమస్కారం అండి. మనందరికీ ఎంతో 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 ఇష్టమైన అక్షర బ్రహ్మ శ్రీ వేటూరి సుందరరామూర్తి గారి 90వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ వేటూరి సాహిత్యాభిమాన సమితి అమెరికా ఫౌండర్ గా శ్రీ మా ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ తోటకూర గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి వేడుకల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. ఆయన కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం ఇంత అద్భుతంగా జరిగిన దాంట్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన రాకముందు ఎందరో మహామహులు సినీ గీతాలు సాహిత్య విలువలతో రాశారు. కానీ ఆయన రాకతో అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే, ఏ పాటనే పాడను అంటూ అందరం సందిగ్ధంలో పడ్డాం. నిజంగా ఆయన వచ్చాక ఆయన నిజంగా సినీ సంగీతానికి ఆయన ఒక స్వర్ణయుగంలో ఉన్నారు కదా. ఆయన పాటలు వింటూ పెరిగిన మనందరం అదృష్టవంతులు. మరి ఈరోజు థ్యాంక్ యూ ధర్మతేజ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్. అండ్ అందరికీ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈరోజు ఈ సాయంత్రం పూట ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వేటూరి కుటుంబ సభ్యులందరినీ ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరికీ కూడా జ్ఞాపికని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు తోటకూర ప్రసాద్ గారు. కాబట్టి ఒక్కసారి